ఈ మధ్య కాలంలో చిన్న వయసు మధ్య వయసులోనే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు ప్రముఖ సినీ హీరో బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే కాలం చేశాడు. ఆయన రోజు వ్యాయామం చేస్తాడు, అయినా మరణించాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 53 ఏళ్ళకే కాలం చేశాడు. ఆయన రోజు వ్యాయామం చేస్తాడు. ఇద్దరూ కూడా ఉన్నత కుటుంబాలకు చెంది ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉన్న వాళ్ళ మరణం తప్పలేదు. డాక్టర్లు కాపాడలేకపోయారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారు, ముఖ్యంగా రెండవ వేవ్లో కోవిడ్ వచ్చిన వారు, ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తము చిక్కగా ఉండటం వల్ల ఈ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటుని ముందుగానే మనం గుర్తించాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. ఒకటి ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్, దాన్ని 2D ఎకో అంటారు. మూడవది టీఎంటీ ట్రెడ్మిల్, బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించే పరీక్ష. ఈ 3 పరీక్షలు సంవత్సరానికి ఒకసారి స్త్రీలు పురుషులు అందరూ చేయించుకుంటే ముందుగానే గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది మనం గమనించవచ్చు. అసలు ఈ గుండెపోటు కారణం ఏంటంటే రక్తములో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం, ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు శాతం పెరగటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి గుండె కండరాలకు రక్తము సరఫరా సరిగ్గా జరక్క, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరక్క హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. ఏ విధంగా కొవ్వు గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోయిందో, మెదడుకు రక్త సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉన్న కెరోటిడ్ ధమనులు, మెడ వెనుక భాగాన ఉన్న వర్టిబ్రల్ ధమనంలో పేరుకుపోవటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం. ఈ కొవ్వు కాళ్లకు వెళ్ళే రక్తనాళాల్లో పేరుకుపోవటం వల్ల షుగరు, బీపీ అదనంగా ఉంటే నడిచేటప్పుడు కాళ్ళలో పిక్కల్లో నొప్పి, కాళ్ళ వేళ్ళు రంగు మారిపోవటం, పుండు ఏర్పడటం, పుండు మానకపోవటం, కొంతమందికి కాలు కుళ్ళిపోయి కాలు తీసేవేయవలసిన పరిస్థితి. ఈ కొవ్వు శాతము చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని ఎలా తెలుసుకోవాలంటే పరగడుపున ఏమీ తినకుండా లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా సన్నగా ఉన్న కొవ్వు పదార్థాలు తినకపోయినా వాళ్లకు విపరీతంగా చెడు కొలెస్ట్రాల్, కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య. అలాగే మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు ఈ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి ఎలా పనిచేస్తుందని అవగాహన వస్తుంది. అంటే ఈ గుండె జబ్బు, హార్ట్ అటాక్కి, పక్షవాతానికి, కాళ్లకు రక్త సరఫరా తగ్గి కొంతమందికి మోకాలు పైన, మోకాలు కింద కాలును తొలగించి కృత్రిమ కాలు పెట్టవలసిన పరిస్థితి వస్తుందంటే దీని వెనకాల విలన్ ఎవరో తెలుసా? అదే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. కొంతమందికి ఒక అపోహ ఉంది, కోడిగుడ్డు లోపల పచ్చసొన తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనుకుంటున్నారు. రోజుకో కోడిగుడ్డు తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తింటే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ శాతము పెరగదు. మనం ఇంట్లో వాడే నూనెలు అవి కొంతవరకు హానికరం. మనం ఇంట్లో
ఎప్పుడు కూడా పులుసు కూరలు కర్రీలు వాడాలి, కానీ ఇగురు కూరలు రోస్ట్లు ఫ్రైలు వాడటం మనకు గుండెకు మంచిది కాదు. ఈ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మనం వంట నూనెలు కంపెనీలలోంచి కొనుగోలు కాకుండా ఈ మధ్యకాలంలో ప్రతి టౌన్లోనూ మనకి గానుగలు అందుబాటులోకి వచ్చాయి. పూర్వము ఎద్దుతో తిరిగే గానుగలు ఉన్నాయి, ఇప్పుడు కరెంటు గానుగలు అందుబాటులోకి వచ్చాయి. కరెంటు గానుగల నుంచి నూనెను తెచ్చుకుని 3 నెలల లోపల వినియోగం పూర్తి చేయాలి. కనుక కంపెనీల నుంచి కొనుగోలు చేసే ప్యాకెట్లలో నూనె కంటే మీకు సమీపంలో ఉండే గానుగ దగ్గర ప్రతి నెల తెచ్చుకోండి. ఆ నూనె ఆరోగ్యకరమైనది, శ్రేష్టమైనది. నూనెలలో ఏది బెస్ట్, మాకు జబ్బులు రావద్దు, మా చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆలివ్ నూనె, ఇక దాన్ని మించింది లేదు. ఆలివ్ నూనె కొంచెం ఖరీదే, 300 నుంచి 500 పైగా కూడా ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఆలివ్ నూనె అమెజాన్లో దొరుకుతుంది. దీన్ని ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికే వస్తుంది. ఈ ఆలివ్ నూనెలో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఉంటుంది, అది బ్రహ్మాండం. ఆలివ్ నూనెను వాడి మీరు సమర్థవంతంగా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ని, వీటన్నిటిని నియంత్రించడానికి మందులు వాడేవారు. అవేంటంటే స్టాటిన్లు అంటారు. అటర్వాస్టాటిన్ 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాములు, 40 మిల్లీగ్రాములు ఒక ట్యాబ్లెట్, రోజుకు 2 ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అటర్వాస్టాటిన్ తర్వాత వచ్చిన మందు రోజువాస్టాటిన్. ఈ రోజువాస్టాటిన్, అటర్వాస్టాటిన్లు చాలామంది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, మెదడుకి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇవి వాడుతూ ఉన్నారు. కానీ ఇవి రసాయనాలతో తయారు చేసిన మందులు. ఇవి వాడితే కండరాలు పట్టుకుపోతాయి, రాత్రిపూట పిక్కలు గట్టిగా పట్టుకుపోతాయి. రసాయనాలతో కాకుండా ప్రకృతి నుంచి, వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ ట్యాబ్లెట్లు కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. వీటిని లీ ఫార్మా అనే కంపెనీ వారు ఈ హెర్బల్ మందులు, ఆ హెర్బల్ మందు పేరు లైఫోస్టెరాల్, LYPHOSTEROL. లైఫోస్టెరాల్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్, కొవ్వు శాతం తగ్గుతుంది. మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ కూడా ఉంది. దాని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అంటారు. దాని శాతాన్ని పెంచుతుంది. అందువల్ల రసాయనాలతో తయారు చేసిన అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ బదులు లైఫోస్టెరాల్ వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము. ఇది వృక్ష సంపద నుంచి వచ్చిన హెర్బల్ మందు కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఉండవు. ఇక ఆధునికంగా మరొక ఇంజెక్షన్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ని బ్రిటన్లో 2021 నుంచి కూడా వాడుతూ ఉన్నారు. ఈ ఇంజెక్షన్ ఏ విధంగా అయితే అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్, లైఫోస్టెరాల్ పనిచేస్తుందో, ఈ ఇంజెక్షన్ యొక్క విశేషం ఏంటంటే ఇది 6 నెలలకు ఒక ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. దీని పేరు ఇన్క్లిసిరాన్, INCLISIRAN, ఇన్క్లిసిరాన్. ఈ పేరుని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్క్లిసిరాన్ అనే స్పెల్లింగ్ చూడొచ్చు. దీని ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. ఇది ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1,20,000 రూపాయలు. 6 నెలలకు ఒకసారి పెట్టుబడి 1,20,000 పెట్టాలి.
సంవత్సరానికి 2,40,000. ఇక ఇది పెడితే మీకు తిరుగులేదు. 6 నెలలకు సరిపడా మీ కొవ్వుని, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించే గుణం ఉంటుంది. అందువల్ల సంపన్నులు మీ గుండె డాక్టర్ సంప్రదించండి, మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించండి. కొంతమంది ఆధునికంగా వచ్చిన మందులంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందువల్ల దీన్ని డాక్టర్తో సంప్రదించి ఇంక్లిసిరాన్ మీరు అడగండి, మీ గుండె డాక్టర్ని అడగండి, లేకపోతే మీ జనరల్ ఫిజిషియన్ అడగండి. డాక్టర్ గారు ఇట్లా ఏదో కొత్త ఇంజెక్షన్ వచ్చిందంట, మేము కొనుక్కోగలం, ఆ ఇంజెక్షన్ వెయ్యండి అని అడగండి. దానివల్ల విశేషమైన ప్రయోజనం ఉన్నట్టుగా బ్రిటన్లో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అక్కడ వాళ్ళు చేసిన పరిశోధనలు 21 నుంచి 24 వరకు జరిగిన పరిశోధనలో 55,000 మందికి హార్ట్ అటాక్ రాకుండా నిరోధించగలిగామని వాళ్ళు జర్నల్లో కూడా ఈ సమాచారాన్ని ముద్రించడం జరిగింది. అందువల్ల ఈ నూతనంగా వచ్చిన హెర్బల్ మందు లైఫోస్టెరాల్, ఈ కొత్త ఇంజెక్షన్ మనకు గుండెపోటు రాకుండా, పక్షవాతం రాకుండా, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి, కాళ్ళ వేళ్లపై పుండు, కాళ్ళు వేళ్ళు నల్లగా అవటము, బ్లూ రంగులో ఉండటము, కాలు తీసేయవలసిన పరిస్థితి రాకుండా ఇంక్లిసిరాన్ అనేది ఉపయోగపడుతుందని పాశ్చాత్య దేశాలు, అమెరికాలో నిర్ధారణ జరిగిన తర్వాత నేడు భారతదేశంలో ఉండే గుండె డాక్టర్లు, వైద్యులు కూడా ఈ ఇంజెక్షన్ వాడకాన్ని ప్రారంభించి విజయవంతంగా చక్కటి ఫలితాలు అందించగలుగుతున్నారు. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్క్లిసిరాన్ అనేది ఆ మందు పేరు చూడొచ్చు, లైఫోస్టెరాల్ అనే మందు పేరు కూడా చూడొచ్చు. అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అందరికీ తెలిసిన మందులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మందులు మాకు ఎక్కడ లభిస్తాయి అంటే నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ వారికి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా ఇంటికి మీకు పంపించే సదుపాయం కల్పిస్తారు. 9502897374 9502897374. కొత్త ఇంజెక్షన్ పేరు, హెర్బల్ మందు పేరు, ఈ సెల్ నంబర్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు. కనుక పేదవారికి, దిగువ మధ్య తరగతి వారు ఎలాగో ఇన్క్లిసిరాన్ అనేది వారి పాలిట అందని ద్రాక్ష. మరి ఎక్కడైతే మనకి ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, రీయింబర్స్మెంట్ సదుపాయం ఉందో, అలాగే ఇన్సూరెన్స్ సదుపాయం ఉండి కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ఈ మందుని గుండె డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా కానీ, జనరల్ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ ద్వారా కానీ ఇస్తే మీకు మీ కంపెనీ ద్వారా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఈ మందు మనకి లభ్యమయ్యే అవకాశం ఉందని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. కనుక ఇది ఒక విశేషమైన నూతన ఆవిష్కరణగా భావించవచ్చు. ఈ 1,20,000 ఉన్న మందు వాడకం పెరిగితే ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిలో 12,000కి వచ్చేస్తుంది. భారతదేశంలో వాడటం మొదలు పెడితే అత్యధిక జనాభా ఉన్న 140 కోట్ల జనాభా ఉన్న వాడితే 2 ఏళ్లలోనే రేట్లు తగ్గుతాయి. అప్పుడు రేట్లు తగ్గితే పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ యొక్క నూతన ఇంజెక్షన్ ఆవిష్కరణ వాళ్ళు కూడా వినియోగించే అవకాశం ఉన్నది. వీటితో పాటు మానసిక ఒత్తిడి కూడా గుండెపోటు, హార్ట్ అటాక్ కారణమవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజువారీ నడక, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము మంచిది. అలాగే ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ
లిఫ్ట్ వినియోగించకుండా మెట్లు ఎక్కి మెట్లు దిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మొదటి అంతస్తుకి వెళ్ళాలన్నా, రెండో అంతస్తుకి వెళ్ళాలన్నా పిల్లలు, యువకులు అందరూ కూడా లిఫ్ట్లు ఎక్కుతున్నారు. లిఫ్ట్ వాడకం మానేస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని గమనించండి.